హాయ్ అందరికీ, ఈ వీడియోలో మనం క్యారెట్ హల్వా సింపుల్గా అదేవిధంగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇందులోకి మనం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్న క్యారెట్ తురుముని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొన్ని పాలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇది మనకు దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం బెల్లం కానీ పంచదార కానీ మనం తీపి తినేదాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లంలో కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా బెల్లం కూడా వేసిన తర్వాత మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా కొంచెం యాలకుల పొడి, మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని దగ్గర పడే వరకు ఉంచితే సరిపోతుంది.